రాష్ట్రము ఒక కుటుంబ పాలన ఉంటే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడి తెలంగాణ నా తెలంగాణ నేను కాపాడుకోవాలి, నేను స్వేచ్ఛతోటి నేను పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు కార్యకర్తలు ఒక మార్పును తీసుకొచ్చుకొని ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించి కనీసం 6,000-7,000 కోట్ల రూపాయలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటే సంబరపడ్డము, కానీ దాని లెక్కలు మనకు తెలియవు. గృహజ్యోతి సంబరపడ్డము, మాట ఇచ్చిన దాని లెక్కలు మనకు తెలియవు. మహాలక్ష్మి లెక్కలు మనకు తెలియవు. కేవలం ఒక ఆర్టీసీకి సంబంధించి 1,10,00,000 ఉచిత ప్రయాణాలు జరిగినాయి తెలంగాణలో. సుమారు 3,600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కారు దానిపైన వెచ్చించింది. 47 లక్షల కుటుంబాలకు 42 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో. కానీ మనకు దానిపైన ఎక్కువ అవగాహన లేదు. ఆనాడు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఈనాడు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామో, ఇంకా మిగతా రుణమాఫీ ఇంకా సుమారు 8-10,000 కోట్ల రూపాయల రుణమాఫీ మళ్ళీ చేయబోతున్నామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో భూ సంస్కరణలు, పేదవానికి భూమి ఇవ్వడము, పేదవానికి అసైన్ ల్యాండ్స్. తెలంగాణ సమాజము అలజడికి గురి అయింది ఆనాడు నిరంకుశ పాలనలో, దొరల పాలనలో. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకుంటాము. ఇంద్రం అంటే నిర్వచనం ఏంది, ఇంద్రం అంటే పరాయ పదం ఏంది. పేదవానికి భూ సంస్కరణల ద్వారా ప్రతి గ్రామంలో పేదవానికి వ్యవసాయ భూములు అందించిన చరిత్ర కాంగ్రెస్ది, ఇంద్రమ్మది. అదే రకంగా ప్రతి గ్రామంలో ఇండ్లే కానీ మంజూరు చేసి కట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. మళ్ళీ ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, ప్రతి నియోజకవర్గానికి కనీసము 3,500 ఇండ్లు పారదర్శకంగా పేదవానికి అర్హులున్న ప్రతి కుటుంబానికి మేము ఇండ్లు ఇవ్వబోతున్నాము, మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, పథకాలు కంటిన్యూ కావాలి. రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తాము. రేపొద్దున మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో పోటీ పడాలి, గెలవాలి. సర్పంచే కానీ, ఎంపీటీసీఏ కానీ, జడ్పీటీసీఏ కానీ, జిల్లా పరిషత్ చైర్మనే కానీ, డీసీఎంఎస్ చైర్మనే కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేయాలి, గెలవాలి. ఆ దిశగా మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంత స్వేచ్ఛా స్వతంత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి వారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి వారి ఆలోచన, వారి ఆశయాలు, వారి నాయకత్వంలో వారు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ చేయడం, యావత్ తెలంగాణ అన్ని కులాలు, బీసీలో ఉన్న సమస్త కులాలు, సామాజిక వర్గం మరి వారిని అధ్యక్షుగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని యావత్ కుల సమాజం కూడా బలపరుస్తూ ఉండాలి. ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, మీరు కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే, సంగారెడ్డి జిల్లాకు వస్తే, ఇంకా ఏ జిల్లాకు పోయినా దామోదర్ గారు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం చేసిండు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు, బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వస్తే
ఈరోజు కార్యకర్తలు నాయకులు ఎంత స్వతంత్రంగా ఈ స్వేచ్ఛ ఇంకే పార్టీలను ఉంటుందా? ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అదే. బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్లో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉన్నదా ప్రశ్న. బీజేపీ ఉంది, బీజేపీలో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసిర్రు, ఎప్పుడు చేసిరో ఎప్పుడు పీకేసిరో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు. అయినా ఒక బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎదిగినటువంటి ఒక కార్యకర్త నాయకుడు అవసరమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఆలోచన చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మొదటిసారి సంగారెడ్డి జిల్లాకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్కి వచ్చిన సందర్భంలో యావత్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ అన్న గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా వారికి ఘనమైన స్వాగతం ఈరోజు పలకడం జరిగింది. వారి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఇప్పుడు వారు మాట్లాడతారు, వారు చాలా ఆదేశాలు ఇస్తారు. తప్పకుండా అవన్నీ కూడా మన సంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి యొక్క డైరెక్షన్ మనమందరం కూడా మంచి రిజల్ట్ మళ్ళీ మనము లోకల్ బాడీ సంగారెడ్డిలో అన్ని కబ్జా చేసి గెలిపించి మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారిని మహేష్ కుమార్ గారిని ఇక్కడ పిలిచి వారికి దామన్న నాయకత్వంలో లోకల్ బాడీ పోస్ట్ అని వారి కానుకగా ఇద్దాము మనం అందరం కలిసి అని తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ. మిత్రులారా, కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారు నాకు తెలుసు. మీరు మా మీద నారాజు కాకుండా ఎవరి మీద అవుతారు? మీకు నారాజు అయ్యే హక్కు ఉంది. మళ్ళీ మిమ్మల్ని సముదాయించే బాధ్యత మాది, అది చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. మహేష్ అన్న పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, దామన్న మంత్రి అయ్యాడు, సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మాదేంటి అని వచ్చే రోజులు మీవే అనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. లోకల్ బాడీల్లో చాలామందికి అవకాశాలు వస్తాయి. కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి, గిరిధర్ గారికి చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఇంకా 30 చైర్మన్లు ఇచ్చేది ఉంది, కొన్ని వేల డైరెక్టర్లు ఇచ్చేది ఉంది. జనవరి మాసంలో అన్నీ ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కొత్త క్యాబినెట్ కొలుదీరిన తర్వాత ఇంకొత్త క్యాబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నారు. జనవరి మాసంలో కార్యకర్తలందరూ కూడా పండగ చేస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు నిలబడతారు? మీరే నిలబడతారు. మీరంతా కలిసి దామన్న గెలిపించారు, జగ్గన్న కోట్లేశారు, సంజీవ్ రెడ్డిని గెలిపించారు. మరి మిమ్మల్ని ఎవరు గెలిపించాలంటే ఇదే దామన్ననే గెలిపించాల్సిన బాధ్యత ఉందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కూడా మాదే. ముఖ్యమంత్రిని మొదలుకొని ఇక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి లోకల్ బాడీలో గెలిపించుకుంటాము, మా సత్తా చాటుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న బాధ్యత మాదే.